ఎన్టీఆర్ రాజకీయాలకు రాబోతున్నాడు, కొత్త పార్టీ పెట్టబోతున్నాడు. డేట్ కూడా ఫిక్స్ చేశారు 18th. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తెలుగుదేశం పార్టీ ఉన్నంత కాలం దానికి విరుద్ధమైనటువంటి వ్యవహారాల్లో పాల్గొనడం అనేది ఇబ్బందికరంగా మారుతుంది. ఆ మీటింగ్లో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనేది చూసిన వాడు ఎవడూ లేడు. 3 ఏళ్లలో ఎన్నికలు ఉన్నాయి. టార్గెట్ ఏపీ అయి ఉంటే టీడీపీ ఎన్టీఆర్ అభిమానుల మధ్య రచ్చలేపడానికే ఇది జరిగిందా? 2-3 సందర్భాల్లో జరిగింది. అది వైసీపీ వైపు లొకేట్ చేసే ప్రయత్నం. దాని కార్యాలయం ఎన్టీఆర్ ఎస్టేట్లో ఆహ్వానం హోటల్ పక్కన షట్టర్లలో ఉండేది. జూనియర్ ఎన్టీఆర్ పెట్టబోతున్న పార్టీ గురించి అక్కడికి వెళ్ళి పీటీసీలు చెప్దామని కూడా సిద్ధపడిపోయిన వాళ్ళు ఉన్నారు. భరద్వాజ గారు, గత వారం రోజులుగా ఎక్కడ చూసినా ఒకటే చర్చ, ఎన్టీఆర్ రాజకీయాలకు రాబోతున్నాడు, కొత్త పార్టీ పెట్టబోతున్నాడు. డేట్ కూడా ఫిక్స్ చేశారు 18th. అవును. ప్లేస్ కూడా ఫిక్స్ చేశారు, తిరుపతిలో మీటింగ్ అని. అవును. ఇట్లాంటివన్నీ నడుస్తున్న కీలక తరుణంలో ఇప్పుడే ఒక ప్రకటన వచ్చింది ఎన్టీఆర్ గారి ఆఫీస్ నుంచి. అవును, చూసారా అది? చూశాను. దాని సారాంశం ఏంటి ఒకసారి మనకి? అంటే సారాంశం ఏం లేదండి. వాళ్ళు ఓపెన్గా ఈ టోటల్గా బయట జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నీ స్పెక్యులేషన్ మాత్రమే అని నిర్ధారించి అధికారిక సమాచారం ఏదైనా ఉంటే వారుగా చెప్తారు. లేదంటే గనక వారి కార్యాలయం నుంచి వారి అనుమతి పొందిన వ్యక్తులు ఎవరైనా సరే విడుదల చేస్తారు. ఈ లోపు ఎవరు ఏం చెప్పినా కానీ దాన్ని గమనంలోకి తీసుకుని దాని ఆధారంగా వార్తలు కల్పించి ప్రచారం చేయటం, ఇలాంటి పనులు చేయకండి. ఆయన ఇప్పుడు రాజకీయాల్లోకి రావటము అనేది నడుస్తున్నటువంటి చర్చ. దీనిలో ఏమాత్రము వాస్తవం లేదు అనేది చెబుతూ ఈ రా ఎన్టీఆర్ అనే పేరుతో బయట నడుస్తున్నటువంటి ప్రచారానికి కూడా ఎన్టీఆర్ కార్యాలయానికి కానీ ఎన్టీఆర్కి వ్యక్తిగతంగా కానీ ఏ సంబంధము లేదు. అది ఎవరు చేస్తున్నారో తెలియదు. దాన్ని లీడ్ తీసుకుని జరుగుతున్న ప్రచారాలన్నింటినీ మేము తోసిపుచ్చుతున్నాం అని స్పష్టంగా చెప్పేశారు. ఓకే. సో ఒక క్లారిటీ వచ్చింది ఇప్పుడు. లేకపోతే అంటే రా ఎన్టీఆర్ అనే పేరుతో వాళ్ళు చేసినటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే, మేము సామాజిక కార్యక్రమాల్లో ఉంటాం, ఊరు వాడ అని, అలాగే ప్రజలకి ప్రభుత్వాలకి మధ్య వారధిగా ఇలాంటి బాధ్యతలన్నీ భుజానేసుకుని ఏదో పనిచేస్తాం, ప్రజల కోసం పనిచేస్తాం, ఈ మాటలేవో నడిచినాయి ఊరు వాడ అనే దీని కింద. అదే సర్క్యులేట్ అయ్యి ఆ వ్యవహారాలు ఏవి కూడా మాకు తెలియదు, మాకు సంబంధం లేదు అని చెప్పేశారు వీళ్ళు. రెండోది, ఆయన పాల్గొనటం లేదు అని కూడా చెప్పేశారు. దాంతో ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. నిజానికి ఎన్టీఆర్ అభిమానులు అనే పేరుతో చాలామంది రకరకాల వీడియోలు కూడా చేసి పెట్టేశారు సోషల్ మీడియాలో. అంటే వస్తే బాగుంటుంది అని, రావద్దు అని 2 వెర్షన్స్ వీడియోలు నడిచినాయి. అంటే అభిమానులకి కూడా పూర్తిగా క్లారిటీ లేక వాళ్ళ ఆందోళన వాళ్ళది. అంటే ఈయన ఇంకా సినిమాలు చేయాలి, ఇంకా సాధించాలి అనే ఆస్పిరేషన్స్ ఒకవైపు, ఈయన ఇంకేదో చేయాలి, ఇక్కడికి వచ్చి ఏదో చేయాలి అనేది ఇంకో గొడవ. ఇప్పుడు చేస్తున్నటువంటి సినిమాలు కంప్లీట్ అవ్వడానికి కనీసం ఆయనకి 4 ఏళ్ళు పడుతుంది. 3 ఏళ్లలో ఎన్నికలు ఉన్నాయి. టార్గెట్ ఏపీ అయి ఉంటే, టార్గెట్ తెలంగాణ అయితే ఇంకా ఎర్లీగానే అయిపోతుంది. 2.5 ఏళ్ళే. కాబట్టి చేయాల్సిన సినిమాలు ఇప్పుడు ఆయన డ్రాగన్ కంప్లీట్ చేయాలి, దానికి సీక్వెల్ ఉండే ఛాన్స్ ఉంది అని ప్రచారం ఉంది. దాంతోపాటు ఆయన ఈ త్రివిక్రమ్ సినిమా చేయాలి, ఈ గాడ్ ఆఫ్ వార్ కంప్లీట్ అయ్యేసరికి కనీసం 2 ఏళ్ళు టైం తీసుకుంటుంది. ఈ 2 ఏళ్ళు అదొక 2 ఏళ్ళు, ఈ క్యాలిక్యులేషన్లో వెళ్తే 6 ఏళ్ల వరకు అక్కడ టైం లేదు. ఎన్టీఆర్ ఖాళీ లేడు. ఆయన కోసం ఒక బాలీవుడ్ సంస్థ తిరిగి ఇంకో ప్రయత్నం చేస్తోంది అనేది ఒక వార్త. కాబట్టి ఒకవేళ అది నిజమయ్యి ఉంటే, అది నిజమైతే ఆ ప్రాజెక్టు మొదలైతే అక్కడ ఒక 2 ఏళ్ళు కనీసం లాక్ అవుతాడు. కాబట్టి ఇంకో 2 ఎన్నికల వరకు ఆయన బిజీగా ఉన్నాడు ఇప్పటికున్న సమాచారం మేరకు. ఇవన్నీ క్లోజ్ చేసుకుంటే మీ దగ్గరికి వచ్చి రాజకీయాలు చేయగలరు. ఇవన్నీ క్లోజ్ చేసుకుంటాడు ఆయన. ఇప్పుడు ఆల్రెడీ పాన్ ఇండియా లెవెల్లో తన మార్కెట్ని స్థిరీకరించుకునే పనిలో ఉన్నాడు ఆయన. అంటే వార్ 2 నుంచి జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేసుకునే పనిలో యాక్టివ్గా ఉన్నాడు. ఆయన చేయగలిగినటువంటి పాత్రలు, చేయాల్సినటువంటి పాత్రలు ఇంకా చాలా ఉన్నాయి. తనని తాను ఎక్స్ప్లోర్ చేసుకోవటానికి ఆయనే రకరకాల పాత్రలు ఊహిస్తున్నాడు.
ఆ ఊహిస్తున్న పాత్రల్ని సెల్యులాయిడ్ మీదకు తీసుకురావడానికి ఆయన కసరత్తు ఏదో ఆయన చేసుకుంటున్నాడు. మధ్యలో ఈ డీవియేషన్స్ పట్టుకురావడం. గతంలో 'బాద్‌షా' సినిమా షూటింగ్ టైంలో కూడా ఇలాంటి రచ్చే జరిగింది. అవును. ఆయన కొడాలి నానితో పాటు వెళ్ళిపోతున్నాడు అని ప్రచారం జరిగితే, వెళ్ళిపోతున్నాడనో లేకపోతే అతనే అతనే పంపిస్తున్నాడనో ప్రచారం జరిగింది. ఆ జరిగిన సందర్భంగా తను ఆ గెటప్‌లోనే ఉండి వచ్చి ప్రెస్ మీట్‌లో మాట్లాడాడు. ఆ గెటప్ రివీల్ అయిపోతోంది అని చాలామంది ఆందోళన పడ్డారు కానీ అదేమీ పట్టించుకోకుండా వచ్చేసాడు. వచ్చి ఓపెన్‌గా బాబు నాకు ఏ సంబంధం లేదు, నన్ను అనవసరంగా ఈ రచ్చలోకి లాక్కండి అని చెప్పెళ్ళాడు. అదొకటను ఇంకొక బాగా బలమైన మాట చెప్పాడు. కట్టె కాలేంత వరకు లేకపోతే ఊపిరి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు అని చెప్పేసి అన్నాడు. నాది తెలుగుదేశం పార్టీ అని చెప్పి అంటే నిజానికి ఆ మధ్య కాలంలో అమిత్ షా గారి పిలుపు మేరకు వెళ్ళి కలిశాడు ఈయన. ట్రిబుల్ ఆర్ హడావిడి నడుస్తున్న రోజుల్లో వెళ్ళినప్పుడు ఒక ప్రచారం ఆయన్ని ఎన్నికలలో ప్రచారానికి వాడతారా, వాడటం కోసమే మీట్ అయ్యారు అని కూడా ఒక ప్రచారం జరిగింది. అయితే ఆ టైంలో కూడా ఒక క్లారిటీ ఇచ్చారు వీళ్ళు. ఈ ఎన్నికల ప్రచారము లేకపోతే ఇంకేదైనా సహకారము ఇవ్వటానికి ఒక లింక్ ఉంది. అక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తెలుగుదేశం పార్టీ ఉన్నంత కాలం అంటే దానికి విరుద్ధమైనటువంటి వ్యవహారాల్లో పాల్గొనటం అనేది ఇబ్బందికరంగా మారుతుంది. కనుక నన్ను వదిలిపెట్టేసేయండి, నాకున్నటువంటి బ్యాగేజ్ రీత్యా నన్ను వదిలిపెట్టేయండి, నేను ఆ సహకారం అందించలేను అని సున్నితంగా తిరస్కరించి వచ్చేసాడు అనేది ఆ రోజున వార్త. అయితే ఆ మీటింగ్లో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనేది చూసిన వాడు ఎవడూ లేడు. అది కూడా స్పెక్యులేషనే. కాబట్టి ఇలా రకరకాలుగా ఏదో ఒక సమయంలో అతన్ని పొలిటికల్ ఏరియాలో లొకేట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో తిరస్కరిస్తున్నాడు అనే వార్తలు ఉన్నాయి, కొన్ని సందర్భాల్లో ఓకే చెప్పేశాడని వార్తలు. ఇప్పుడు ఆ ఓకే చెప్పారు అని బయట స్పెక్యులేట్ అవుతున్నటువంటి తెలుగు ప్రాంతాల్లో సర్క్యులేట్ అవుతున్న వార్తల వెనకాల ఉన్నటువంటి ఒక బలం జస్టిస్ రామకృష్ణ గారు ఆయన ప్రకటించాడు బలంగా. తనకెవరో ఫోన్ చేశారని, ఫోన్ చేసిన వాళ్ళు చాలా అంటే విశ్వసనీయ శక్తుల ద్వారా నాకు సమాచారం వచ్చింది, ఆయన రాజకీయ పార్టీ పెట్టేస్తున్నాడు, అవసరమైతే నేను 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసిస్తాను అన్నదాకా వెళ్ళాడు ఆయన. ఎవరో అంత బలంగా చెప్పారు ఫోన్ చేసిన వాళ్ళు. దాంతో ఇప్పుడు ఆయన మాటల మీద ప్రపంచం అంతా నమ్మేస్తోంది. పైగా ఆయన ఇంకో మాట చెప్పాడు, నేను అతను పార్టీ పెడితే దానిలో చేరను, నేను తెలుగుదేశంతోనే ఉంటాను అని కూడా ఇంకో వాక్యాన్ని జోడించాడు ఆయన. సో ఈ గందరగోళాలన్నీ కూడా వ్యక్తుల నుంచి కూడా సర్క్యులేట్ అయినాయి. ఇవన్నీ నమ్మిన వాళ్ళు నమ్మారు, లేదు ఇప్పుడే అలా వస్తాడు అనుకున్న వాళ్ళు అనుకున్నారు. అంటే సినిమాలకు సంబంధించిన ప్రెజర్ ఒక నటుడి మీద ఉండటం సహజమే, కానీ దాని నుంచి వేరే మూడ్కి వెళ్తున్నారు అనటానికి వాళ్ళ వైపు నుంచే ఒక ఇండికేషన్ ఉంటుంది. అసలు లెక్కేసుకుంటే ఆయన వయసు అంతా ఇప్పుడు నాకు తెలిసి 43. అవును, 83లో పుట్టినప్పుడు 43, 44 అంతే. ఈ ఏజ్లో పొలిటికల్గా అంటే ఎన్టీఆర్ గారి అభిమానులకి మీకు ఇందాక మాట్లాడుకుందాం. అవును, ఆయన లెవెల్కి, ఆయన స్టేచర్కి, ఆయన టాలెంట్కి తగ్గ క్యారెక్టర్ ఇంతవరకు పడలేదు. ఒకవేళ పడితే బ్రహ్మాండం బద్దలైద్దన్న ఫీల్లో ఉన్నారు అభిమానులు. ఆయన చేయాల్సిన పాత్రలు ఇంకా ఉన్నాయి. ఆయన నుంచి ఒక పౌరాణికము ఇలాంటివన్నీ అదే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జనాలు. మల్టీ టాలెంటెడ్ కదా తనకి తగ్గ క్యారెక్టర్ పడాలి అని. కానీ అవును, కాబట్టి అవన్నీ కావటానికి ఇంకా టైం కనీసం 15 ఏళ్ళు పడుతుంది. 15 ఏళ్ల తర్వాత లేదు 18 ఏళ్ల తర్వాత మాట్లాడుకోవాల్సిన వ్యవహారం. ఎన్టీ రామారావు గారు అప్పుడు రాజకీయాలు ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనేది సర్దార్ పాపారాయుడు షూటింగ్ టైంలో హింట్ ఇచ్చాడు. అంటే ఈయన షిఫ్ట్ అవుతున్నాడు అని. మొదటిసారి ఆయన సమాజం గురించి ఒక సినిమా ఇంటర్వ్యూలో మాట్లాడాడు. సమాజము, స్కూళ్ళు, ఈ వ్యవహారాలన్నీ మాట్లాడాడు ఆ రోజు. ఏమిటి ఈయన ఏదో ఎక్కడో షిఫ్ట్ అవుతున్నట్టున్నాడు అని ప్రపంచం మాట్లాడుకుంది. ఆ మూడ్ సెట్ చేసుకుంటూ నెమ్మదిగా నేను సినిమాలు మానేస్తున్నాను అని చెప్పే నాటికి 4 సినిమాలు కమిట్ అయి ఉన్నాడు ఆయన. కానీ టైం లేదు, వాళ్ళేవో ఎన్నికల షెడ్యూల్ ఇచ్చేశారు, ఒక సినిమా మాత్రమే చేయాలి. మిగిలిన వాళ్ళందరికీ చెప్పి మీరు ఏవైనా చేసుకోండి, నేనైతే ఒక సినిమా చేస్తాను, మీరు నలుగురు చేసుకుంటారా 2 చేసుకుంటారా
మీలో మీరు తేల్చుకుని రండి, నేను సినిమా చేస్తాను, 20 రోజులు మాత్రమే టైము అని చెప్పేసి ఆ నాదేశం సినిమా చేసి వెళ్ళిపోయాడు ఆయన. అదే దేవివరప్రసాద్ గారు, వెంకటరత్నం గారు చేసుకున్నారు ఆ సినిమాని, అయిపోయింది. సో అలాంటి ప్రెజర్ ఉంటే ఆ రోజుల్లో ఉన్న మార్కెట్కి అది ఓకే. ఇప్పుడు అలా కాదు కదా, 100 కోట్ల వ్యాపారం. వాళ్ళందరూ ఈయన మీద ఇన్వెస్ట్ చేసి, అంటే ప్రీ ప్రొడక్షన్కి పోస్ట్ ప్రొడక్షన్కి కూడా విపరీతంగా డబ్బులు వెచ్చిస్తున్నటువంటి సందర్భంలో మనం ఉన్నాం. ఒక్కొక్క సినిమాకి కనీసం 2.5 సంవత్సరాలు టైం తీసుకుంటోంది. అవును, ఇంత హడావిడి లేదు. అప్పుడు 20 రోజులు డేట్స్ ఇస్తే సినిమా అయిపోయేది. అందుచేత ఆ రోజున ఆయన ఏదో 4 సినిమాలు 2 సినిమాలు చేసి వెళ్ళిపోయాడు, ఇలాంటివి కుదరవు ఇప్పుడు. వీళ్ళకి ఆయన చేసినట్టుగా 4 సినిమాలు చేయాలంటే 5 ఏళ్ళు కావాలి, కనీసం 5 నుంచి 6 ఏళ్ళు కావాలి. సో ఇది అయ్యే పని కాదు అనేది చాలామందిలో ఉంది. ఎవరు పుట్టించారు ఇది, ఈ స్పెక్యులేషను? టీడీపీ ఎన్టీఆర్ అభిమానుల మధ్య రచ్చలేపటానికే ఇది జరిగిందా? ఇన్ డెప్త్ ఏం జరుగుతుంది అనేది ఒక అంటే 2 కోణాలు ఉన్నాయి దీనిలో. అంటే ఎన్టీఆర్ని ఒక టైంలో అటువైపు లొకేట్ చేసే ప్రయత్నం చేశారు. 2-3 సందర్భాల్లో జరిగింది అది, వైసీపీ వైపు లొకేట్ చేసే ప్రయత్నం. ఒకటి, ఆయన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అప్పుడు ఇచ్చిన ప్రకటనలో డోసేజ్ ప్రాపర్గా లేదు అంటే విమర్శని మరీ సున్నితంగా చెప్పాడు, నమలపించంతో నిమిరినట్టు ఉంది అని భావించిన వాళ్ళు ఓపెన్గా మైకుల ముందుకు వచ్చి ఆయన తిట్టారు, తెలుగుదేశం క్యాడరే. ఆ తిట్టిన సందర్భంగా చాలామంది రియాక్ట్ అయ్యారు, అభిమానులు కూడా. ఆయనైతే రియాక్ట్ కాలేదు, మాట్లాడలేదు. ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు ఈయన్ని తీసుకెళ్ళి వైసీపీ ఏరియాలో లొకేట్ చేసే ప్రయత్నం జరిగింది. అదే నేను అనేది, ఇప్పుడు టీడీపీకి ఎన్టీఆర్కి గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ని ఇంకొంచెం పెంచుదాము, లేకపోతే నెక్స్ట్ టయానికి దాన్ని ఏమంటారు, పొలిటికల్ పార్టీ పెట్టకపోయినా కానీ ఇండైరెక్ట్ మద్దతు వైసీపీకి దక్కేలాగా చేద్దాము ఉండొచ్చు అని ఎవరన్నా ఉండొచ్చు. అంటే 2 రకాల, ఆయనకి అక్కడ ఎంట్రీ దొరకటం లేదు. ఎన్టీఆర్ ఎంటర్ అయితే రెండో పవర్ సెంటర్ తయారవుతుంది. లోకేష్ లీడర్గా ఎమర్జ్ అవుతున్న టైంలో ఇలాంటి ప్రయోగాలు వికటించే అవకాశం ఉంది అని చంద్రబాబు నాయుడు గారు కట్టడి చేస్తున్నాడు అనేది ఒక వార్త, ఒక సమాచారం. ఇలా రకరకాల వ్యవహారాలు ఈ వార్త చుట్టూ తిరుగుతున్నాయి, ఆర్గ్యుమెంట్లు. ఈ ఆర్గ్యుమెంటుల్లో అంటే ఇవన్నీ కూడా ఊహలే. వాస్తవానికి ఆయన 2009 ఎలక్షన్లో ప్రచారం చేశాడు. ఆ ప్రచారం చేసిన ఎన్నికలలో పని అవ్వలేదు, అంటే అప్పటి మహాకూటమి గెలవలేదు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల టైంకి రాష్ట్రం విడిపోయింది. విడిపోయిన రాష్ట్రానికి జరిగిన ఎన్నికల సందర్భంగా చంద్రబాబు గారు గెలిచినప్పుడు ఆ ప్రమాణ స్వీకారానికి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, హరికృష్ణ ముగ్గురు హాజరయ్యారు. వేదిక మీదకి వెళ్ళలేదు కానీ వాళ్ళు ఆడియన్స్లో ఉండి కార్యక్రమాన్ని చూసి వచ్చేసారు. అలా లేదు. అసలు ఇంకొక వ్యవహారం, ఇప్పుడు ఆయన అన్న తెలుగుదేశం అని ఒకటి పెట్టాడు, అప్పట్లో ఎప్పుడో కదా హరికృష్ణ గారు. దాని కార్యాలయం ఎన్టీఆర్ ఎస్టేట్లోనే ఉండేది. ఎన్టీఆర్ ఎస్టేట్లో ఆహ్వానం హోటల్ పక్కన షట్టర్లలో ఉండేది. కొంతమంది మీడియా వాళ్ళు అక్కడికి వెళ్ళి పీటూసీలు చెప్దాం, కొత్త ఎన్టీఆర్ పెట్టబోతున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ పెట్టబోతున్న పార్టీ గురించి. అక్కడ ఆఫీస్ అనే అక్కడికి వెళ్ళి పీటూసీలు చెప్దామని కూడా సిద్ధపడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంత రచ్చ జరుగుతూ ఉండగా ఇప్పుడు ఇంత ఉత్సాహం మీద వీళ్ళు నీళ్లు చల్లారు ఒక రకంగా ఈ ప్రకటన ఇచ్చి. నేను స్వయంగా విన్నాను. అంటే ఆ రోజున ఆయన అక్కడ కదా పెట్టింది, సో దాని ముందు నిలబడి మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి ఈ లెవెల్ ప్రణాళికల్లోకి వచ్చేసింది మీడియా. అందుకని వాళ్ళు మీడియాని కూడా టార్గెట్ చేశారు. మెయిన్ స్ట్రీమ్ అండ్ డిజిటల్ మీడియాలకు విజ్ఞప్తి అని చెప్పి, ఈ వార్త ఆధారంగా జరిగేటువంటి చర్చలు ఇలాంటివి దయచేసి ఆపండి అని చెప్పి ఒక కాషన్ ఇచ్చారు వాళ్ళకు కూడా. అంటే అక్కడికి వెళ్ళినాయి ఇవన్నీ, ఈ వ్యవహారాలన్నీ గమనించి ఇది అడ్డుకోకపోతే వాళ్ళే పార్టీ ప్రకటించేసి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసేసి నువ్వెందుకు ఆఫీస్కి రావడం లేదు రోజు అని కథనాలు వేస్తే ఏంటి పరిస్థితి అనే వాతావరణానికి వెళ్ళిపోయింది ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. తెలుగు వన్